మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఆ మంత్రాల యొక్క అర్థం కనుక తెలుసుకున్నట్లయితే మన మనస్సు అంతా కూడా అట్లా భగవంతుడి మీద ఉండటానికి, ఆ భగవద్భావన మీద ఉండటానికి వీలవుతుంది. కాబట్టి మనం చేసేటువంటి పూజల్లో ప్రధానంగా ఈ అష్టోత్తరాలు ఉన్నాయి. అందులో మనం ప్రతి ఏకాదశి గీతాపారాయణకి ఈ శ్రీకృష్ణ యొక్క అష్టోత్తరాన్ని చదువుతూ ఉంటాం. అందుకని ఈ రోజున దాని యొక్క ప్రతి అష్టోత్తరంలో ఉన్నటువంటి ప్రతి పదం యొక్క భావాన్ని మనం ఈ రోజున తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిని మనకి గీతమాలికలో ఉంది. ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూడండి, లేకపోతే కేవలం ఆ భావం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి అష్టోత్తరం అష్ట ఉత్తర శతనామావళి అంటే 100కి పైన 8, 108 అని అర్థం. అష్ట ఉత్తర శత అని అంటే కాబట్టి 108 పదాలు ఉన్నాయి. ప్రతి అష్టోత్తరంలో కూడా 108 పదాలు ఉంటాయి. మొదటిది ఓం శ్రీకృష్ణాయ నమః అని. ఈ ఓం అనేటువంటిదేమో ప్రతి పదానికి కూడా ఉంటుంది. ఆ నమః అనేటువంటిది కూడా ప్రతి పదానికి చివర ఉంటుంది. ఓం అనేటువంటిది నిరాకార నిర్గుణ పరమాత్మని సూచించేటువంటిది. అంటే నిజంగా పరమాత్మ ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట ఉన్నటువంటి వాడు కాదు. ఆ పరమాత్మ అంతటా ఉన్నటువంటి వాడు. అంతటా ఎలా ఉంటాడు? ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు గనక సర్వవ్యాపకమై అంతటా ఉంటాడు. కాబట్టి ఓం అనేటువంటిది అలా మనం నిరాకార నిర్గుణ పరమాత్మ యొక్క పదానికి సూచనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఓం అనేటువంటిది ఆ ప్రతి పదానికి తగిలిస్తూ ఉంటాం. అలాగనే నమః అంటే నమస్కారము అని అర్థం. అంటే మనం 108 రకాలైనటువంటి స్తోత్రాలతో మనం అలాగా భగవంతుడిని పూజిస్తున్నాం అన్నమాట. ఇది భగవంతుడిని పూజించేటువంటి విధానంలో మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమని మనం పూజిస్తున్నాం. ఓం శ్రీకృష్ణాయ నమః, ఇది మొట్టమొదటిది. అంటే శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాం అని. కృష్ణ అనేటువంటిది శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి ఆ పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరే. ఎందుకు పెట్టారు ఆ పేరు? ఈ కృష్ణ అనేటువంటి పదం మనకి మహాభారతంలో 3 దగ్గర దొరుకుద్ది. ఎవరనంటే ఒక కృష్ణుడేమో శ్రీకృష్ణుడు, ఇంకొక కృష్ణుడేమో వ్యాసుడు, మరొక కృష్ణ ఏమో ద్రౌపది. ఎందుకంటే ద్రౌపది యొక్క అసలు పేరు కృష్ణ. వ్యాసుడికి కూడా కృష్ణద్వైపాయనుడని పేరు. అలాగనే ఇక్కడ ఈయన కృష్ణ. కృష్ణ అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటనంటే కర్షయతి ఇది కృష్ణ అని. కర్షయతి అని అంటే ఆకర్షించేటువంటి వాడు అని. ఎంతో ఆకర్షణ ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. భక్తులైనటువంటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాడు. శత్రువుల్ని కూడా ఆకర్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కృష్ణుడు. అందుకని ఆయనకి కృష్ణ అనేటువంటి పేరు. కాబట్టి ఇక్కడ అలా ఆకర్షించబడేటువంటి వాడు కృష్ణుడు. ఆ కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఇక రెండవది కమలానాథాయ నమః. కమలానాథ, కమలనాథ. నాథ అంటే భర్త లేదా పతి అని అర్థం. ఆ కమల ఎవరు అంటే కమలనయన లక్ష్మీదేవి. కమలముల వంటి కన్నులు కలిగినటువంటి లక్ష్మీదేవికి నాథుడైనటువంటి వాడు, భర్త అయినటువంటి వాడికి నమస్కరిస్తున్నాను అని. ఇక మూడవది వాసుదేవాయ నమః. వాసుదేవ, వసు ప్లస్ దేవ. వసు అంటే సంపద, దేవ అంటే ఇచ్చేవాడు. దేవ అంటే దానాత్ దేవ అన్నారు. దానాత్ దేవ, ఇచ్చేటువంటి వాడిని దేవుడు అంటారు. కాబట్టి సంపదలు ఇచ్చేటువంటి వాడు గనక ఆయన దేవుడు. నిజంగా మనకి ఈ లోకంలో అన్ని సంపదలు ఇస్తున్నటువంటి వాడు పరమాత్మ. మనకి తినేటువంటి ఆహారం కానీ, మనం పీల్చేటువంటి గాలి కానీ, మనకు కావాల్సినటువంటి వెలుతురు కానీ, మనం ఆధారంగా నిలబడటానికి కావాల్సినటువంటి భూమి కానీ, మన ప్రాణానికి అవసరమైనటువంటి ఆ ప్రాణవాయువు ఆక్సిజన్ అది కానీ, ఇలా అన్నీ కూడా మన ఆకలి దప్పికలు తీర్చేటువంటి వాడు, మనం తింటే అరగించేటువంటి వాడు, అన్నీ ఇచ్చేటువంటి వాడు ఆయన.
కాబట్టి ఆయన సంపదలు ఇచ్చేవాడు కనుక వాసుదేవుడు. వసుదేవ, వసు అంటే సంపద, దేవ అంటే ఇచ్చేవాడు. వసుదేవ వాసుదేవ అని. నాలుగవది సనాతనాయ నమః. సనాతనుడు. సనాతనుడు అంటే శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండేవాడు. సనాతనుడు అంటే చాలా కాలం నుంచి ఉన్నవాడు. చాలా కాలం అంటే ఎంతకాలం? ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. అందుకని ఆయన సనాతనుడు, శాశ్వతంగా ఉండేటువంటి వాడు. ఐదవది వసుదేవాత్మజాయ నమః. వసుదేవునికి ఆత్మజుడు. జ అంటే పుట్టట. వసుదేవ ఆత్మజ అని అంటే ఆయనకి పుట్టినటువంటి వాడు. వసుదేవుడికి పుట్టినటువంటి వాడు అంటే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు గనక అందుకని వసుదేవాత్మజాయ నమః అన్నారు. ఇక ఆరవది పుణ్యాయ నమః అంటే పుణ్యాలకి నిలయమైనటువంటి వారికి నమస్కారం. ఆయన పుణ్యాలకి నిలయమైనటువంటి వాడు పరమాత్మ. అంటే ఆయనలో అన్ని పుణ్యాలే కానీ పాపాలంటూ ఏమి ఉండవు. ఇక అందుకని పుణ్యాయ నమః అన్నారు. ఇక ఏడవది లీలామానుష విగ్రహాయ నమః అంటే అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శించటానికి మానవాకృతి దాల్చి వచ్చినటువంటి వారికి నమస్కారము అని. లీలా మానుష విగ్రహాయ నమః. ఇక్కడ విగ్రహం అని అంటే అర్థం ఏంటంటే మానవాకృతి. అంటే అనేకమైనటువంటి లీలలు చూపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు చిన్నతనంలోనే. అందువల్ల ఆ లీలలు చూపించడానికి మానవాకృతి దాల్చి వచ్చినటువంటి ఆ మహాత్ముడికి నమస్కారము అని. ఇక ఎనిమిదవది శ్రీవత్స కౌస్తుభధరాయ నమః. కౌస్తుభం. కౌస్తుభం అని అంటే మెడలో వేసుకునేటువంటి ఆ పతకం. అయితే మరొక అర్థం ఉంది. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాడు, శ్రీవత్సం అనేటువంటి ఆభరణాన్ని ధరించినటువంటి వాడు అని. అంటే కౌస్తుభమణి దాన్ని ధరించినటువంటి వాడు అని. తొమ్మిదవది యశోదావత్సలాయ నమః. యశోదాదేవి యొక్క వాత్సల్యాన్ని పొందినటువంటి వాడు. ఎందుకనంటే పుట్టింది దేవకి వసుదేవులకైతే పెరిగింది మాత్రం యశోద దగ్గర. ఆ యశోద ఎంత బ్రహ్మాండంగా ఆయన్ని ప్రేమించి పెంచిందో, ఎంత వాత్సల్యాన్ని చూపించిందో అది వర్ణనాతీతమైనటువంటిది. అందుకని ఆ యశోద యొక్క వాత్సల్యాన్ని చూరగొన్నటువంటి మహాత్ముడికి నమస్కారము అని. పదవది ఓం హరయే నమః అంటే హరి యొక్క అవతారం. హరయే నమః హరి యొక్క అవతారము అని ఒక అర్థము. మరొక అర్థం హరి అంటే హరించేటువంటి వాడు. అంటే మన యొక్క పాపాలన్నింటినీ హరించేటువంటి వాడు గనక హరి అనేటువంటి పేరుంది. అందువల్ల మన పాపాలను హరించేటువంటి హరి యొక్క అవతారమైనటువంటి వారికి నమస్కారము. 11వది చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుధాయుధాయ నమః. చతుర్భుజాత్త 4 భుజాలు ఉన్నటువంటి వాడు. అంటే 4 చేతులు ఉన్నాయి. 4 చేతుల్లో ఏమున్నాయి? చక్రం ఉంది, అసి ఖడ్గం ఉంది, గద ఉంది, శంఖం ఉంది. ఈ 4 ఆయుధాలు పెట్టుకున్నటువంటి వాడు. కాబట్టి చతుర్భుజుడైనటువంటి శ్రీహరి, శ్రీ మహావిష్ణువు, అదిగో ఆయన యొక్క రూపమే గనక ఈయన కూడా 4 భుజాలు కలిగినటువంటి వాడు. అంటే నిజంగా ఆ దేవకీదేవికి పుట్టబోయే ముందు ఆయన చతుర్భుజాలతోటే వచ్చాడు, చతుర్భుజాలతోటే పుట్టాడు. అయ్యా ఇలా కనుక పుడితే కంసుడికి తెలుస్తుంది, మళ్ళీ ప్రమాదం వస్తుంది అని అంటే అప్పుడు మళ్ళీ మామూలుగా 2 భుజాలతో ఉన్నాడు. అవసరమైనప్పుడు మళ్ళీ 4 భుజాలు చూపిస్తూ ఉన్నాడు. ఆ విశ్వరూపాన్ని చూపించేటప్పుడు అప్పుడు చూపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఉండేటువంటి 4 చేతుల్లో ఉన్నటువంటి 4 ఆయుధాలే శంకు, చక్రం, గద, ఖడ్గం అనేటువంటి ఈ 4 కూడా. దేవకీ నందనాయ నమః 12వది. దేవకీ నందన అంటే దేవకీదేవికి కుమారుడైనటువంటి వానికి నమస్కారము అని. ఇందాక వసుదేవునికి, ఇప్పుడు దేవకీదేవి తండ్రి తల్లి. ఇక 13వది శ్రీశాయ నమః అన్నాడు. అంటే ఐశ్వర్యానికి సంపదలకి నాథుడైనటువంటి వానికి నమస్కారము అని. ఐశ్వర్యము సంపద, సకల ఐశ్వర్యాలు అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టి ఆయనలోనే ఉంది కాబట్టి ఇంకా ఆయనకంటే వేరుగా ఇంకో సంపద ఎక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని సకల సంపదలకి నాథుడైనటువంటి వానికి
నమస్కారము అని. నందగోప ప్రియాత్మజాయ నమః 14. నందగోప ప్రియాత్మజాయ నమః అంటే నందగోకులంలో పెరిగాడు ఆయన. ఆ నందగోకులంలో పెరిగినప్పుడు గోపికలు గోపబాలురు అందరితో బాగా ఆడుతూ పాడుతూ స్నేహంగా ఉండేవాడు. అదిగో వాళ్ళందరికీ ప్రియమైనటువంటి వాడు, ఆత్మీయుడైనటువంటి వానికి నమస్కారము అని. అంటే నందగోకులంలో ఉన్నటువంటి గోపబాలురికి గోపికలకి ఎంతో ప్రియాన్ని చేకూర్చినటువంటి వానికి నమస్కారము అని. ఇక 15వది యమునా వేగ సంహారిణే నమః. యమునా వేగ సంహారిణి, యమునా నది పారుతూ ఉంటుంది అక్కడ. ఆ యమునా నదిలో నుంచే అదిగో ఆయన కాస్త తీసుకొని వచ్చింది గోకులానికి. ఆ యమునా నదిలో ఉన్నటువంటి వేగాన్ని, ఆ ప్రవాహ వేగాన్ని తగ్గించినటువంటి వాడు, ప్రవాహ వేగాన్ని నిరోధించినటువంటి వాడు. ఎప్పుడు? అదిగో వసుదేవుడు తన నెత్తి మీద పెట్టుకొని బుట్టలో పెట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు ఆ వేగానికి కొట్టుకొని పోకుండా ఉండాలంటే ఆ వేగాన్ని నిరోధించాల్సి వచ్చింది. అందుకని ఆ వేగాన్ని నిరోధించినటువంటి వాడు. ఇక 16వది బలభద్ర ప్రియానుజాయ నమః. బలభద్ర అంటే బలరాముడు, బలరాముడికి ప్రియమైనటువంటి అనుజుడు. నిజంగా అన్నదమ్ములైనటువంటి వాళ్ళు ఎక్కడైనా ప్రేమగా ఉండటం అది సామాన్యం. కానీ బలరామకృష్ణుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అని అంటే వర్ణించడానికి వీల్లేనటువంటిది. బలరాముడు ఆ శ్రీకృష్ణుడు కనుక లేకపోతే నేను బ్రతకలేను అని అంటాడు. అదిగో అలాంటి వాడు. పాపం ఆయనకేమో దుర్యోధనుడి మీద ప్రేమ, మరి ఈయనేమో పాండవుల పక్షంలో ఉంటాడు. అందుకని మహాభారత యుద్ధ సమయంలో కూడా తమ్ముడు ఇటు పక్క ఉన్నాడు కాబట్టి తాను ఇంక ఏమీ చేయటానికి వీల్లేక అందుకని తీర్థయాత్రలకి వెళ్తాడు అందరినీ తీసుకొని. కాబట్టి తమ్ముడి మీద అంత ప్రేమ ఉందన్నమాట. అందుకనే బలభద్ర ప్రియానుజాయ నమః, ప్రియమైనటువంటి సోదరుడికి అని. ఇక 17వది పూతనా జీవిత హరాయ నమః. పూతన యొక్క జీవితాన్ని హరించినటువంటి వాడు. పూతన అనేటువంటి రాక్షసి ఆ పాలివ్వటానికి అంటే విషం ఇవ్వటానికి అని వచ్చి పాలని ఇస్తూ పాల ద్వారా విషాన్ని కూడా ఇచ్చింది. ఆ విషంతో సహా ఆ ప్రాణాలను కూడా లాగేశాడు. ఆ పూతన కాస్త చనిపోయింది. ఇది ఒక లీల. శకటాసుర భంజనాయ నమః 18వది. శకటాసురుడు అనేటువంటి వాడు బండి రూపంలో వచ్చాడు. కాలుతో ఒక్క తన్ను తంతాడు ఆ బండి కింద పడుకోబెడితే. ఆ బండి కాస్త ఆకాశంలోకి ఎగిరి ముక్కలు ముక్కలైపోయి ఆ రాక్షసుడు కాస్త కింద పడతాడు. అందుకనే శకటాసురుణ్ణి సంహరించినటువంటి వారికి నమస్కారం. అలాగనే 19 ఓం నందవ్రజ జనానందినే నమః. నందవ్రజ జనానందినే నమః. నందగోకులంలో, వ్రజపురంలో, బృందావనంలో అనేక మంది ఉన్నారు ఈ గ్రామాల్లో. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఎంతో ప్రేమగా చూసినటువంటి వాడు, వాళ్ళకి ఎంతో ప్రియుడైనటువంటి వాడు, వాళ్ళని ఎంతగానో ఆనందింపజేసినటువంటి వాడు. అందుకనే నందవ్రజ జన ఆనందినే నమః. వాళ్ళందరినీ ఆనందింపజేశాడు. తన యొక్క అస్తిత్వం కారణంగా తాను అక్కడ ఉండటం వల్ల వాళ్ళందరూ కూడా ఆనందించారు. ఇక 20వది సచ్చిదానంద విగ్రహాయ నమః. సత్తు చిత్తు ఆనందం అనేటువంటి దేహాన్ని కలిగినటువంటి వాడు. ఆయన దేహం ఏమిటయ్యానంటే మనలాగా ఈ దేహం కాదు, మృణ్మయ దేహం కాదు అయింది, చిన్మయ దేహం. మనది మృణ్మయ దేహం మట్టితో తయారైంది, అది చిన్మయ దేహం చిత్తుతో తయారైంది. అందుకనే సత్ చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు. అందుకని సచ్చిదానంద విగ్రహాయ నమః. విగ్రహం అనగానే మనం విగ్రహం ఏదో అనుకోకూడదు. విగ్రహం అంటే ఆ మానవ దేహం, ఆ దేహాన్ని రూపాన్ని. ఇక 21వది నవనీత విలిప్తాంగాయ నమః. నవనీత విలిప్తాంగాయ నమః. అంగ అంటే శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నమాట. అంటే శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా నవనీత వెన్నతోటి విలిప్త పూతపోయబడినట్లుగా ఉన్నటువంటి వానికి, అంటే వెన్నతో పూతపోసినట్టుగా ఉండేటువంటి అంగాలన్నీ కలిగినటువంటి వానికి నమస్కారము అని. ఇక 22వది నవనీత నటాయ నమః. నవనీత నటాయ నమః. నవనీతం అంటే వెన్న. ఆ వెన్నని దొంగిలించేటువంటి దొంగలా నటించినటువంటి వానికి. ఏమంటే వెన్న దొంగిలించలేదండి, దొంగిలించాడు. ఆయనకి ఏం అవసరం, ఇంట్లో కావాల్సినంత వెన్న ఉంది, కానీ అలా దొంగిలించినట్టుగా నటన అనమాట. ఆ నటించినటువంటి వాడికి నమస్కారము. ఓం అనఘాయ నమః.
అనఘ అంటే పాపరహితుడా అని అర్థం. అఘం అంటే పాపం, అనఘం అంటే పాపం లేకపోవటం. అందుకని పాపరహితుడైనటువంటి వాడా, అటువంటి వారికి నమస్కారము. ఇక 24వది నవనీత నవాహారాయ నమః. వెన్నని కొత్త ఆహారంగా స్వీకరించినటువంటి వాడు. నవాహారం అంటే కొత్తగా ఆహారం అంటే ఆయన చిన్నప్పుడే లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ ఒక విషయం తెలియజేశాడు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి బాగా తినండి అని. ఎందుకంటే ఇవన్నీ కూడా సత్వగుణాన్ని పెంచుతాయి మనుషులు. కాబట్టి ఆ సత్వగుణాన్ని పెంచుతాయి కాబట్టి వాటిని కొత్తగా ఆహారంగా నేర్పినటువంటి వాడు. అటువంటి వానికి నమస్కారము అని. 25వది ముచికుంద ప్రసాదకాయ నమః అని. అంటే ముచికుందుని బ్రోచినటువంటి వాడు అని. ముచికుందుడు అనేటువంటి రాజర్షి ఉన్నాడు, అదిగో ఆయన్ని రక్షించినటువంటి వాడు అని. షోడశస్త్రీ సహస్రేశాయ నమః 26వది. అంటే షోడశస్త్రీ 16,000 మంది ఆ గోపికలకి నాథుడైనటువంటి వారికి నమస్కారము. ఓం త్రిభంగినే నమః. 3 భంగిమల్లో నిలుచున్నటువంటి వాడు. త్రిభంగినే నమః అంటే 3 భంగిమల్లో నిలుచున్నటువంటి వానికి నమస్కారము అని. ఓం మధురాకృతయే నమః 28వది. అంటే మధుర భావనలు కలిగించేటువంటి మోహనాకారునికి నమస్కారము అని. అంటే అసలు ఆయన్ని చూస్తేనే మనలో మధురమైనటువంటి భావాలు కలుగుతాయి. నిజంగా ఆయన చూసినటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు. మనమేమో ఆయన బొమ్మలు చూసుకుంటా ఉన్నాం, ఆయన విగ్రహాలు లేకపోతే ఆయన పటమో చూసుకుంటా ఉన్నాం. అవి చూస్తూ ఉంటేనే మనలో ఏదో రకమైనటువంటి ఆ మోహనాకారాన్ని చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది, మధురమైనటువంటి భావాలు కలుగుతాయి. అందుకనే మధురాకృతయే, మధురమైనటువంటి భావనలు కలిగించేటువంటి మోహనాకారుడికి. ఇక 29వది శుకవాగామృత అబ్దిందవే నమః అని. శుకవాక్ అమృత అబ్ద. శుక అంటే శుక మహర్షి. శుక మహర్షి యొక్క వాక్ అని అంటే వాక్కులు. అమృత అంటే వాక్కులు అనేటువంటి అమృతం. అబ్ది అంటే సముద్రం. అంటే శుకబ్రహ్మ యొక్క వాక్కులు అనేటువంటి అమృత సాగరానికి చంద్రుని వంటి వాడు అని. ఎప్పుడైనా సముద్రాన్ని కనుక చూస్తే సముద్రము చంద్రుడు వీళ్ళిద్దరికి మధ్యలో సంబంధం ఉంది. చంద్రుడు పూర్ణంగా కనుక ఉన్నట్లయితే సముద్రుడు పొంగి పొర్లుతూ ఉంటాడు. అట్నే శుక మహర్షి యొక్క వాక్కులు అనేటువంటి అమృతాలు ఏవైతే ఉన్నాయో, అమృతం అనేటువంటి సాగరం, ఆ శ్రీకృష్ణుడిని చూస్తే, శ్రీకృష్ణుడు అనేటువంటి చంద్రుడిని, కృష్ణ చంద్రుడిని చూస్తే ఆయన పొంగిపోతూ ఉంటాడు. ఆయన నోటి నుంచి ఆ అమృత వాక్కులు వస్తూ ఉంటాయి. అందుకనే శుకబ్రహ్మ వాక్కులు అనేటువంటి అమృత సాగరానికి చంద్రుని వంటి వాడు, అటువంటి వానికి నమస్కారము అని. ఓం గోవిందాయ నమః 30వది. గోవింద. సాధారణంగా మనం గోవింద గోవింద అని అంటాం. ఏమిటి గోవింద అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే గోవు ఇంద, గోవుని తీసుకో అని అర్థం. ఆయన గోవుని తీసుకోవాల్సిన పని ఉంది, ఆయనకు కావాల్సిన గోవులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఆయన గోవింద అనేటువంటి మాటకి ఏంటంటే మనం అప్పుడప్పుడు మనం మాట చెబుతూ ఉంటాం, నీ వ్యవహారం అంతా అయిపోయిందయా, నీ ఆస్తులన్నీ గోవింద అని అంటే అది పోయినాయి అని అర్థం. అదే రకంగా ఇక్కడ గోవింద అని అంటే దేని ద్వారా తెలియబడ్డు, వేదవాక్కుల ద్వారా తెలియబడేటువంటి వాడిని అసలైనటువంటి అర్థం. గోవిందుడు అంటే వేదవాక్యాల ద్వారా తెలియబడేటువంటి వాడు. సాధారణంగా పరమాత్మని కనుక తెలుసుకోవాలి అంటే వేదవాక్యాల ద్వారా తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మే. మనం రూపంతో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని భావించినా రూపరహితుడైనటువంటి పరమాత్మని గురించి చెప్తున్నది గోవింద అనేటువంటి పదం. అంటే పరమాత్మని గురించి కనుక తెలుసుకోవాలంటే వేదవాక్యాల ద్వారా తెలుసుకోవాలంటే వేదాలకి సరస్సులైనటువంటి ఉపనిషత్తు వాక్యాల ద్వారా తెలుసుకోవాలి. ఉపనిషత్తులే పరమాత్మ తత్వాన్ని చెబుతాయి, ఇంకొకళ్ళు ఎవరు కూడా పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి సాధ్యం కాదు. అందువల్ల ఆ వేదవాక్యాల ద్వారా తెలియబడేటువంటి వారికి అని. 31వది యోగినాం పతయే నమః. యోగినాం పతయే. పత అంటే ప్రభు. యోగినాం యోగులకి ప్రభు అయినటువంటి వారికి నమస్కారము. 32వది వత్సవాట చరాయ నమః. వత్స, వత్సం అంటే గోవత్సాలు అంటే లేగదూడలు అనమాట. ఆ లేగదూడల మధ్య చరాయ నమః చరించేటువంటి వారికి, ఎప్పుడు కూడా లేగదూడల మధ్య తిరుగుతూ ఉండేటువంటి వారికి నమస్కారము. ఓం అనంతాయ నమః. ఆయన అనంతుడైనటువంటి వాడు.
ఇక్కడ శ్రీకృష్ణుడు ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవాడు, ఎప్పుడో ఒకప్పుడు దేహాన్ని చాలించినవాడు. కానీ ఆ శ్రీకృష్ణుడు ఎవరికి ప్రతినిధి? పరమాత్మకి ప్రతినిధి. అందుకని పరమాత్మకి సావు పుట్టుకలు లేవు. అందుకని ఆయన అనంతుడు, అజుడు, అవ్యయుడు, అనంతుడు. అంటే అంతం లేనటువంటి వాడు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. అందుకని అనంతాయ నమః అన్న. 34 ధేనుకాసుర భంజనాయ నమః. ధేనుకాసురుడు అనేటువంటి ఓ రాక్షసుడు ఉన్నాడు. కంసుడు తేప ఒక్కడిని పంపిస్తూ ఉంటాడు, ఒక్కొక్కడిని పంపిస్తూ ఉంటే ఒక్కొక్కడిని ఈయన గాజేస్తూ ఉంటాడు. అందుకని ఒక్కోడు ఒక్కో రూపంలో వస్తాడు. ఒకడేమో ధేను రూపంలో వస్తే, ఒకడేమో గుర్రం రూపంలో వస్తే, ఒకళ్ళేమో ఇంకో బండి రూపంలో వస్తే, ఇట్లా రకరకాలైనటువంటి రూపాల్లో వస్తారు. ధేనుకాసుర ఇంకోడు ఈ ధేను రూపంలో వచ్చాడు, ఒకడు ఆవు రూపంలో వచ్చాడు, ఆవుల మందలో కలిసిపోయాడు, పట్టుకొని చంపేశాడు. అందుకని ధేనుకాసుర భంజనాయ నమః, ధేనుకాసురుని సంహరించినటువంటి వారికి. 35 తృణీకృత తృణావర్తాయ నమః. తృణావర్తుడు అనేటువంటి ఆయన ఒకడు ఉన్నాడు. ఆ తృణావర్తుడిని ఎట్లా చంపాడో ఇక్కడ చెబుతున్నారు. తృణీకృత అంటే తృణమని అంటే గడ్డి పరక, అంటే గడ్డి పరకలాగా ఆ తృణావర్తుడిని గడ్డి పరకలాగా సంహరించినటువంటి వారికి తృణీకృత తృణావర్తాయ నమః, గడ్డి పరకలాగా సంహరించినటువంటి వారికి. 36 యమలార్జున భంజనాయ నమః. ఆయన వృక్షాలను కూల్చేశాడు. యమలార్జున వృక్షాలు, అర్జున అంటే మద్ది చెట్లు, ఆ మద్ది చెట్లు కూల్చినటువంటి వాడు కనుక యమలార్జున భంజనాయ నమః అని. 37 ఉత్తాల తాళభేత్రే నమః. ఎత్తైనటువంటి ఉత్తాల తాళ అంటే తాటి చెట్లు, ఎత్తైనటువంటి తాటి చెట్లని ఛేదించినటువంటి వాడు, అటువంటి వానికి నమస్కారము. అలాగే 38 తమాల శ్యామలాకృతయే నమః. తమాల వృక్షాల వలె శ్యామల వర్ణం కలిగినటువంటి వానికి నమస్కారము అని. తమాల వృక్షాలు శ్యామల వర్ణంలో ఉంటాయి అంటే ఈయన కూడా కాస్త ఆ మేఘ వర్ణంలో ఉంటాడు, నీలి రంగులో ఉంటాడు కాబట్టి అందుకని తమాల శ్యామలాకృతయే నమః. 39 గోప గోపీశ్వరాయ నమః అని. గోప గోపి, గోప బాలురు గోపికలు అందరికి కూడా ఈశ్వరాయ అంటే ప్రభు అయినటువంటి వారికి నమస్కారము. 40 ఓం యోగినే నమః. ఆయన సాక్షాత్తు యోగీశ్వరుడు, అందుకనే యోగినే నమః, యోగీశ్వరుడైనటువంటి వారికి నమస్కారము. 41 కోటి సూర్య సమప్రభాయ నమః. కోటి సూర్య సమప్రభాయ నమః. ఆయన యొక్క దివ్యమైనటువంటి తేజస్సు ఎలాంటిదనంటే 1,000,000 మంది సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. అంటే ఆయన అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కాదు, పరమాత్మ. ఈ లోకంలో ఎక్కడైనా ఒక వెలుగు ఉంది అని అంటే అది పరమాత్మ వెలుగే. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వెలుగులు కలిపి పరమాత్మ యొక్క వెలుగులే. ఎందుకంటే పరమాత్మ దగ్గర లేనటువంటి వెలుగు ప్రత్యేకంగా ఇంకెక్కడ ఉంటుంది కాబట్టి. అందుకని పరమాత్మ ఎలాంటి వాడంటే 1,000,000 సూర్య సమప్రభ, 1,000,000 సూర్యులు వెలిగితే ఎలా ఉంటారో అలా ఉండేటువంటి వాడు అని. ఓం ఇలాపతయే నమః. ఇలా అంటే ధరణి భూమి, పతయే అంటే భర్త, ఇలాపతయే అంటే ధరణీనాథుడైనటువంటి వానికి నమస్కారము. 43 ఓం పరంజ్యోతిషే నమః. పరంజ్యోతిషే, జ్యోతి అని అంటే వెలుగు, జ్యోతి స్వరూపం. దానికి పరంజ్యోతి అంటే స్వయం ప్రకాశమైనటువంటి. మిగిలిన ఈ లోకంలో అన్నీ కూడా పరప్రకాశమే, అంటే ఏదో దానివల్ల ప్రకాశించేవి. కానీ ఆయన అట్లా కాదు, స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు కాబట్టి స్వయం ప్రకాశ రూపుడైనటువంటి వారికి నమస్కారము. 44 ఓం యాదవేంద్రాయ నమః. యాదవ కుల నాయకుడైనటువంటి వానికి నమస్కారము. యాదవుల్లో శ్రీకృష్ణుడే అందరికంటే గొప్ప నాయకుడైనటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ శ్రీకృష్ణుడి యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆయన యొక్క ఇష్ట ప్రకారం నడుచుకునేటువంటి వాడు. ఇక 45 యదుద్వహాయ నమః. యదు వంశానికి శిరోభూషణమైనటువంటి వాడు. శిరోభూషణం అంటే రాజులకి శిరస్సుకి భూషణం ఏంటంటే కిరీటం అన్నమాట. కాబట్టి అదిగో యదువులకి, యదువంశానికి ఆ కిరీటం లాంటి వాడు అని. ఓం వనమాలినే నమః. 46 వనమాలినే నమః. మనం అందరం చేస్తూ ఉంటాం. శ్రీకృష్ణుడు అనగానే తులసిమాల తెచ్చుకోవాలనుకుంటాం. ఎందుకనంటే ఆయనకి ఆ అత్యంత ప్రీతికరమైనటువంటిది తులసి. అందుకని ఆయన తులసీమాలను ధరించినటువంటి వాడు
అటువంటి ఆయనకి నమస్కారము. ఓం పీతవాససే నమః. వాస అంటే వస్త్రం, పీతవాససే నమః అంటే పీతాంబరాన్ని ధరించినటువంటి వాడు. పీతాంబరం అంటే అర్థం ఏంటంటే పసుపు వర్ణం కలిగినటువంటిది, పసుపు వర్ణం కలిగినటువంటి పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వాడు. అటువంటి వారికి నమస్కారము. 48 ఓం పారిజాతాపహారకాయ నమః. ఈయన పాపం సత్యభామ కోసమని పారిజాత వృక్షాన్ని స్వర్గలోకంలో నుంచి తీసుకొని వచ్చాడు. అక్కడ పాపం యుద్ధం కూడా చేయాల్సి వచ్చింది దేవేంద్రుడితో, జయించి అందరినీ జయించి తీసుకొని రావటం జరిగింది. అందుకని పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి తీసుకొచ్చినటువంటి ఆయనకి నమస్కారము. గోవర్ధనాచలోద్ధర్త్రే నమః. 49 గోవర్ధనగిరిని చిటికెన వేలుపై 7 రోజుల పాటు ఎత్తి ఉంచి గోవులన్నింటినీ రక్షించినటువంటి వాడు. అదిగో అటువంటి వారికి నమస్కారము. 50 గోపాలాయ నమః. గోవుల్ని పాలించేటువంటి వాడు గోపాలకుడు కాబట్టి గోవుల్ని పాలించేవాడు, గోవుల్ని రక్షించేవాడు ఆ గోపాలుడైనటువంటి వానికి నమస్కారము. 52 ఓం అజాయ నమః. అజుడు అంటే పుట్టుక లేనటువంటి వాడు కాబట్టి భగవంతుడికి పుట్టుక లేదు. శ్రీకృష్ణుడు పరమాత్మ కనుక పరమాత్మకు పుట్టుక లేదు కనుక ఆయన అజుడు అన్నారు. అందుకని అజాయ నమః, పుట్టుక లేని వానికి నమస్కారము. ఓం నిరంజనాయ నమః. నిరంజనం అంటే కల్మషాలు లేనటువంటి వాడు, ఏ కల్మషాలు లేకుండా ఉన్నటువంటి వానికి నమస్కారము. 54 కామజనకాయ నమః. కామజనక, కాముడికి జనకుడు. కాముడంటే ఎవరు? మన్మధుడు. మన్మధుడికి తండ్రి అయినటువంటి వాడికి నమస్కారము. ఓం కంజలోచనాయ నమః. కమల దళముల వంటి నేత్రములు కలిగినటువంటి వారికి నమస్కారము. కంజలోచన, లోచనం అంటే కళ్ళు, కంజలోచన అంటే కమలముల వంటి కన్నులు కలిగినటువంటి వారికి నమస్కారము. 56 మధుఘ్నే నమః. మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి వానికి నమస్కారము. 57 మధురానాథాయ నమః. మధుర అనేటువంటి రాజ్యానికి ప్రభు అయినటువంటి వానికి నమస్కారము. ఓం ద్వారకానాయకాయ నమః. ఆ మధుర నుంచి ద్వారకకి రావాల్సి వచ్చింది. జరాసంధుడు దండెత్తి వస్తున్నాడని చాలామంది దీని మీద దండెత్తున్నారు. బలవంతులైనటువంటి వాళ్ళు యాదవులను తెలుసుకున్న తర్వాత ఆయన సముద్రాన్ని అవతలికి నెట్టి ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నాడు. అందుకని ఆ ద్వారకా నాయక, ద్వారకా పట్టణానికి నాయకుడైనటువంటి వారికి నమస్కారము. 59 ఓం బలినే నమః. అంటే దైవ బలంతో శోభించేటువంటి వారికి నమస్కారము. 60 బృందావనాంత సంచారిణే నమః. బృందావనంలో చక్కగా సంచరించినటువంటి వారికి నమస్కారము అని. 61 ఓం తులసీదామ భూషణాయ నమః. తులసీ దళాలతో అలంకరించబడినటువంటి వారికి నమస్కారము. తులసి మాలని ధరిస్తాడు ఆయన. తులసి దళాలన్నా కూడా ఆయనకి ప్రీతి. అందుకని పుష్పాల కన్నా తులసి దళాలంటే ఆయనకి ఇష్టం కనుక ఆయన యొక్క పూజలో తులసి దళాలను చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు. 62 శమంతకమణేర్హత్రే నమః. శమంతకమణిని అపహరించినటువంటి వారికి నమస్కారము. అంటే శమంతకమణిని అపహరించాడంటే అపహరించాల, శమంతకమణిని అడిగాడు, ఆయనేమో ఇవ్వలేదు. ఆ తర్వాత దాన్నేమో ఆ సత్రాజిత్ తమ్ముడు అడవి తీసుకొని పోయాడు. ఇదంతా మనకి వినాయక చవితి కథలో వస్తుంది. అందువల్ల ఆ శమంతకమణిని మళ్ళీ అక్కడి నుంచి తెచ్చినటువంటి వాడు, ఆ జాంబవంతుడి దగ్గర నుంచి తెచ్చినటువంటి వాడు. అందుకని శమంతకమణిని హరించి తెచ్చినటువంటి వారికి నమస్కారము. నరనారాయణాత్మక నమః. నరనారాయణుల స్వరూపమైనటువంటి వారికి నమస్కారము. కుబ్జా కృష్ణాంబరధరాయ నమః. కుబ్జ ఆమె త్రివక్ర, ఆ కుబ్జని ఆమెని రక్షించినటువంటి వాడు, అంటే అనుగ్రహించినటువంటి వాడు. ఆమెకున్నటువంటి 3 వంకర్లు తొలగించినటువంటి వాడు. అందమైనటువంటి స్త్రీగా మార్చాడు. ఈయన యొక్క స్పర్శ తగలటంతో ఆమె అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది. 65 మాయినే నమః. నేను మాయను తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి వానికి నమస్కారము. ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః. ముష్టికాసుర చాణూర, ముష్టికుడు చాణూరుడు, ముష్టికాసురుడు చాణూరుడు అని ఇద్దరున్నారు మల్లయుద్ధ విశారదులు.
అదిగో ఆ మల్ల యుద్ధ విశారదులైనటువంటి ఆ ముష్టికాసుర చాణూరుల్ని జయించినటువంటి వారికి నమస్కారము. 67 ఓం సంసార వైరిణే నమః. సంసారం అనేటువంటి అజ్ఞానానికి శత్రువైనటువంటి వాడు. ఇప్పుడు మనం అందరం కూడా అజ్ఞానంలో ఉన్నాం. ఏమిటి అజ్ఞానం అని అంటే ఈ సంసారంలో కూరుకుపోవటమే అజ్ఞానం. సంసారం అని అంటే ఏంటంటే ఏదో పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని దాంట్లో ఉండే సంసారం కాదు. జనన మరణ రూప సంసారం అంటే పుట్టడం చావటం అనేటువంటిదే ఈ సంసారం. ఈ సంసార జన్మ మరణ చక్రం అంతా మన అజ్ఞానం కారణంగా వచ్చింది. ఈ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వారికి నమస్కారము. 68 కంసారయే నమః. కంసుడికి శత్రువైనటువంటి వారికి నమస్కారము. ఓం మురారయే నమః. మురా అనేటువంటి రాక్షసునికి శత్రువైనటువంటి వారికి నమస్కారము. నరకాంతకాయ నమః. 70ది నరకాసురుణ్ణి అంతం చేసినటువంటి వానికి నమస్కారము. 71 అనాది బ్రహ్మచారిణే నమః. అనాది అయినటువంటి బ్రహ్మచారికి నమస్కారము. శ్రీకృష్ణుడంట అస్ఖలిత బ్రహ్మచారిట. దీనికి ఒక కథ కూడా ఉంది పూర్వం. అందుకని అస్ఖలిత బ్రహ్మచారి ఉన్నారు ఆయన్ని. కాబట్టి అటువంటి ఆ బ్రహ్మచారి అయినటువంటి వారికి, అనాది బ్రహ్మచారి అయినటువంటి వారికి నమస్కారము. 72 కృష్ణ వ్యసన కర్షకాయ నమః. కృష్ణ అంటే ఇక్కడ ద్రౌపది. కృష్ణ వ్యసన కర్షకాయ నమః అంటే ఆమె యొక్క వస్త్రాలు ఆ దుశ్శాసనుడు లాగుతూ ఉంటే ఆ వస్త్రాల్ని అందించినటువంటి వాడు, అందించి ద్రౌపది యొక్క బాధల్ని తొలగించినటువంటి వాడు అటువంటి శ్రీకృష్ణునికి నమస్కారము. 73 శిశుపాల శిరచ్ఛేత్రే నమః. శిశుపాలుడి యొక్క శిరస్సుని చక్రాన్ని వదిలి అట్లా ఖండించేశాడు నిండు సభలో. అదిగో ఆ శిశుపాల శిరస్సుని ఖండించినటువంటి వారికి నమస్కారము. దుర్యోధన కులాంతకాయ నమః. 74ది దుర్యోధనుడి యొక్క వంశం అంతా నాశనం అయిపోయింది. అలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే దుర్యోధనుడి యొక్క అసూయ, దుర్యోధనుడి యొక్క దుర్మార్గాలు. అయినప్పటికీ కూడా సంధి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ సంధికి అంగీకరించినటువంటి వాడు దుర్యోధనుడు. భీష్ముడు చెప్పినా, ద్రోణుడు చెప్పినా, విదురుడు చెప్పినా, ధృతరాష్ట్రుడు చెప్పినా, గాంధారి చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినలేదు. నేను పట్టినటువంటి కుందేటికి 3 కాళ్ళు అన్నాడు. కాబట్టి యుద్ధం జరిగింది. మరి 11 అక్షయముల సేన ఉండి భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, కర్ణ, దుర్యోధన, దుశ్శాసన, శకుని మొదలైనటువంటి వీరాది వీరులైనటువంటి వాళ్ళు ఎందరో ఉంటే మరి వాళ్ళందరినీ జయించడం సామాన్యమైనటువంటి పని కాదు. కానీ పాండవులకి తాను సహాయంగా ఉండి తాను యుద్ధం చేయకుండానే కేవలం తన యొక్క మాటల సహాయం ద్వారా అదిగో దుర్యోధనుడి యొక్క వంశం మొత్తం కూడా నాశనం చేసినటువంటి వాడు. అదిగో అటువంటి వానికి నమస్కారము. 75 విదురాక్రూర వరదాయ నమః. ఇక్కడేమో విదురుడు, కురువంశంలో విదురుడు, అక్కడ యాదవుల్లోనేమో అక్రూరుడు. వీళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తులు. కాబట్టి విదుర, అక్రూర, వరద వాళ్ళిద్దరిని కూడా అనుగ్రహించినటువంటి వాడు, వరములిచ్చి రక్షించినటువంటి వాడు. 76 విశ్వరూప ప్రదర్శకాయ నమః. ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి వాడు. ఎప్పుడు ప్రదర్శించాడు? కురుసభలో ప్రదర్శించాడు విశ్వరూపాన్ని. తనను కట్టేయటానికి వచ్చాడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు. తన యొక్క దుష్ట చతుష్ట దుశ్శాసన, శకుని, కర్ణులతో కలిసి ఎంతమంది కాదంటున్నా, వద్దంటున్నా, ఇది తగదనంటున్నా కూడా శ్రీకృష్ణుడిని బంధించడానికి వచ్చాడు. అప్పుడు చూపించాడు విశ్వరూపాన్ని. అట్లా విశ్వరూపాన్ని చూపించినటువంటి వానికి నమస్కారము. 77 సత్యవాచే నమః. సత్యమైనటువంటి వచనములు కలిగినటువంటి వానికి నమస్కారము. సత్యవాక్కులు పలికేటువంటి వానికి నమస్కారము. 78 సత్య సంకల్పాయ నమః. సత్యమైనటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాడు. సంకల్పాలు కూడా సత్యమైనవే, పలికేటువంటి మాటలు కూడా సత్యమైనటువంటివి. ఇక 79 సత్యభామారతాయ నమః. సత్యభామ యందు ప్రత్యేకమైనటువంటి అనురాగము కలిగినటువంటి వారికి నమస్కారము. సత్యభామ యందు సత్యభామ కాస్త అహంకారంతో ఉంటుంది. అందువల్ల ఆయన అందరి మాదిరిగా చూడటానికి వీళ్ళు ఎవరు కాస్త ప్రత్యేకంగా స్పెషల్గా చూడాలి.
అందుకని సత్యభామయందు ప్రత్యేకమైనటువంటి అనురాగం కలిగినటువంటి వారికి నమస్కారము. 80 జైనే నమః. సర్వకాల సర్వావస్థల్లో జయాన్ని మాత్రమే పొందేటువంటి వారికి. 81 సుభద్ర పూర్వజాయ నమః. సుభద్ర కంటే ముందు పుట్టినటువంటి వారికి, అంటే సుభద్ర యొక్క సోదరుడైనటువంటి వారికి నమస్కారము. 82 విష్ణవే నమః. ఇక్కడ విష్ణు అని అంటే ఆ విష్ణు అని అంటే అర్థం ఏంటంటే సర్వవ్యాపకుడు అని అర్థం. అందుకని సర్వవ్యాపకుడైనటువంటి వానికి నమస్కారము. 83 భీష్మముక్తి ప్రదాయకాయ నమః. భీష్మునికి ముక్తిని ప్రదాయం చేసినటువంటి వాడు, ముక్తిని ప్రసాదించినటువంటి వానికి నమస్కారము. 84 జగద్గురవే నమః. ఆయన జగత్తుకి గురువు. అదేంటంటే ఆయన కూడా శిష్యుడే కదా. అవును, ఆయన కూడా శిష్యుడే. ఎంతటి వాడైనా ఎవరికోరి శిష్యుడు కావాలి, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా సరే. కానీ ఆయన జగద్గురువు అని ఎందుకన్నారు అంటే జగత్తు మొత్తానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అందించాడు. ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్యని, యోగ శాస్త్రాన్ని అందించాడు. అందుకని ఆయన జగద్గురువు అయినటువంటి వాడు. 85 జగన్నాథాయ నమః. ఈ జగత్తు మొత్తానికి ప్రభు అయినటువంటి వాడు, అంటే ఈ జగత్తుకి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. అందువలనే ఆయన జగత్తుకి ఆధారమైనటువంటి వాడు, ప్రభు అయినటువంటి వాడు. వేణునాద విశారదాయ నమః. 86 వేణునాద విశారద. వేణుగానం చేస్తూ ఉంటాడు, మురళీగానం చేస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఆ మురళీగానంతో సమస్తమైనటువంటి ప్రజల్ని మోహింపజేసేటువంటి వాడు. అందులో ప్రత్యేకంగా గోపికలు ఆ మురళీ గానం వింటే చాలు, వాళ్ళు చేతిలో ఉన్నటువంటి పళ్ళన్నీ ఎక్కడే వదిలేసి పరుగులు తీసుకుంటా వచ్చేవాళ్ళు. ఎక్కడ ఉన్నాడు శ్రీకృష్ణుడు, ఎక్కడున్నాడు శ్రీకృష్ణుడు, దర్శించుకుందాం. అదేమిటో శ్రీకృష్ణుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణుడిని దర్శించాలనేటువంటి తపన కలిగినటువంటి వాడు. సాధారణంగా మనకి అందుబాటులో కనుకుంటే అంత ప్రేమ ఉండదు, అందకుండా కనుకుంటే బాగా ప్రేమగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు అట్లా కాదు. ఆయన అందుబాటులోనే ఉన్న వాళ్ళ గ్రామంలోనే ఉన్నప్పటికీ కూడా, ఆ గోకులంలోనే, ఆ బృందావనంలోనే ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క మురళీనాదం వినపడితే చాలు అలా పరుగులు తీసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా చూసుకోరు, అలా పరుగులు తీసుకుంటూ వెళ్తారు. అందుకని వేణుగానంతో ఈ సమస్తాన్ని కూడా మోహింపజేసినటువంటి వారికి నమస్కారము. 87 వృషభాసుర విధ్వంసినే నమః. వృషభాసురుడు ఎద్దు రూపంలో వచ్చినాడు ఒక అసురుడు, అదిగో అటువంటి వాడిని వధించినటువంటి వారికి నమస్కారము. 88 బాణాసుర కరాంతకాయ నమః. బాణాసురుడి యొక్క చేతుల్ని ఖండించినటువంటి వారికి నమస్కారము. యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ధర్మరాజు యొక్క, యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, యుధిష్ఠిరుడు అనేటువంటి పేరు ఆయనకి. ఎందుకంటే యుద్ధమునందు స్థిరముగా ఉంటాడు కాబట్టి యుధిష్ఠిరుడు అన్నారంట. ఆ యుధిష్ఠిరుడు ధర్మరాజుకి ఆయన యొక్క వైభవానికి కారణమైనటువంటి వాడు. యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః. ఆయన యొక్క వైభవం అంతా కూడా శ్రీకృష్ణుడు మూలాన్ని. అందుకనే ఆయన యొక్క వైభవానికి కారణమైనటువంటి వానికి నమస్కారము. 90 బర్హి బర్హావతంసకాయ నమః. నెమలి పింఛం ఆభరణంగా కలిగినటువంటి వారికి నమస్కారము. నెమలి పింఛమే ఆయనకి ఆభరణం అంట. అందుకని ఆభరణాలు చాలా ఉన్నాయి, అందులో నెమలి పింఛం ఒకటి. కాబట్టి నెమలి పింఛం ఆభరణముగా కలిగినటువంటి వారికి నమస్కారము. 91 పార్థసారథియే నమః. పార్థుడికి సారథి అయినటువంటి వారికి నమస్కారము. పార్థుడు అంటే అర్జునుడు. అర్జునుడికి 18 రోజుల యుద్ధంలో సారథిగా ఉన్నాడు శ్రీకృష్ణుడు. అందుకని పార్థసారథి అని అన్నారు, విజయసారథి అన్నారు. ఆయన విజయాన్ని సాధించి పెట్టినటువంటి వాడికి వాడు విజయుడికి కూడా సారథి అయినటువంటి వాడు. అందుకని ఆయన విజయసారథి, పార్థసారథి. 92 అవ్యక్తాయ నమః. ఇంద్రియ గోచరం కానటువంటి వారికి నమస్కారము. ఎందుకనంటే అందరూ కూడా ఇంద్రియాలకు అందేటువంటి వాళ్ళే, కానీ పరమాత్మ ఇంద్రియాలకు అందేవాడు కాదు. అందుకని ఆయన దివ్యస్వరూపుడు కాబట్టి ఇంద్రియాలకు అందనటువంటి దైవస్వరూపం కలిగినటువంటి వారికి నమస్కారము. ఇక 93 గీతామృత మహోదధే నమః. మహోదధి అంటే మహాసాగరం, మహాసముద్రం. ఏమిటా సముద్రం అంటే గీతామృత. గీత అనేటువంటి అమృత సాగరం ఏదైతే ఉందో ఆ సాగరానికి నమస్కారం. అంటే గీతని బోధించినటువంటి వాడని ఇందాక చెప్తున్నాం. బోధించడం కాదు,
గీతాసారం మొత్తం ఏదైతే ఉందో గీతామృతం అనేటువంటి సాగరమే ఆయన. అంటే ఆయనలోనే ఉంది సమస్తమైనటువంటి జ్ఞానం అని. అందుకని గీతామృతం అనేటువంటి సాగరానికి నమస్కారము. 94 కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః. అక్కడ కాళీయుడు అనేటువంటి రాక్షసుడు, ఒక నాగదేవత ఉంది. ఆయన విషం కక్కుతా ఉన్నాడు అక్కడ ఆ యమునా నదిలో. అందుకని ఆ కాళీయుడు ఉన్నటువంటి చోట ఆ నీరంతా విషం కావటం వల్ల అక్కడ గోవులు కానీ ఎవరన్నా తెలియక తాగితే వాళ్ళు కానీ చచ్చిపోతూ ఉండేవాడు. అందుకని ఆ కాళీయుడి యొక్క పడగల మీద ఎక్కి నాట్యం చేశాడు బాలకృష్ణుడు. అందుకని ఆయన కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీ పదాంబుజాయ నమః. రంజిత, మణి రంజిత అంటే నాగేంద్రుడికి మణులు ఉంటాయి, ఆ కాళీయుడికి కూడా మణులు ఉన్నాయి. కాళీయుని పడగలపై ఉన్నటువంటి మాణిక్యాల చేత అలంకరించబడినటువంటి చరణములు కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి వాడు. ఎందుకనంటే ఎప్పుడైతే ఆ కాళీయుడు తలల మీద ఆయన కాళ్ళు పెట్టాడో ఆయన తలల మీద ఉన్నటువంటి మణులు ఆయన పాదాల మీద ప్రకాశించినాయి. అందువల్ల కాళీయ ఫణి మాణిక్య శ్రీ పదాంబుజాయ నమః అన్నాడు. ఓం దామోదరాయ నమః. 95 దామోదరునికి నమస్కారము. అందరికీ మోదాన్ని కలిగించేవాడు, సంతోషాన్ని కలిగించేటువంటి వారికి నమస్కారము. ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఆయన భక్తులైనటువంటి వాళ్ళకి ఏ లోటు లేకుండానే ఉంటుంది. తాత్కాలికంగా ఏమైనా కష్టాలు వచ్చినా సరే వాళ్ళు మాత్రం విజయాన్నే సాధిస్తూ ఉంటారు. అందుకని ఆయన దామోదరుడు. 96 యజ్ఞభోక్త్రే నమః. యజ్ఞ ఫలాలని అనుభవించేటువంటి వానికి నమస్కారం. మనం కనుక యజ్ఞం చేస్తే ఈ యజ్ఞ ఫలం, ఈ యజ్ఞాన్ని, ఈ ఫలాలను స్వీకరించేటువంటి వాడు పరమాత్మ. అందుకని యజ్ఞ ఫలభోక్త ఆయన. అందుకని యజ్ఞభోక్త్రే నమః అన్నారు. 97 దానవేంద్ర వినాశకాయ నమః. దానవేంద్ర రాక్షస నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వినాశకాయ, రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వాడు. వరుసలో ఆయన పంపిస్తూ ఉంటాడు, ఆ కంసుడు ఈయన సంహరిస్తూ ఉంటాడు. అలా రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వారికి నమస్కారము. ఓం నారాయణాయ నమః. నారాయణుడికి నమస్కారము. నారాయణుడు అని అంటే ఈయన శ్రీహరి యొక్క రూపం గనక, శ్రీహరి యొక్క అవతారం గనక, ఆ శ్రీహరి నారాయణుడు గనక నారాయణుడు ఎందుకన్నారంటే నారముల్లో ఉండేటువంటి వాడు, అంటే నీళ్ళల్లో ఉండేటువంటి వాడు గనక. అంటే ఈ సృష్టి మొత్తం పోయిన తర్వాత ఒట్టి నీళ్లు మాత్రమే ఉంటాయి. మరి ఇంకెవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉండరు. మరి పరమాత్మ ఉంటాడు, ఆ పరమాత్మ ఉంటాడు. ఎలా ఉంటాడండి? దాని మీద అదిగో హాయిగా శేషపాన్పు వేసుకొని పడుకొని ఉంటాడండి. అందుకని ఆయన నారాయణుడు అని అన్నాడు. నారములని ఆయనముగా ధరించినటువంటి వాడని నారాయణుడు అన్నారు. కాబట్టి ఆ నారాయణునికి నమస్కారము. ఓం పరబ్రహ్మణే నమః. 99 పరబ్రహ్మణే నమః. బ్రహ్మలకి బ్రహ్మ అయినటువంటి వానికి నమస్కారము. మనకి బ్రహ్మలు ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మ. ఇట్లాంటి బ్రహ్మలు ఒక బ్రహ్మ తర్వాత ఓ బ్రహ్మ, ఓ బ్రహ్మ తర్వాత ఓ బ్రహ్మ వస్తూ ఉంటారు. ఈ బ్రహ్మలందరికీ బ్రహ్మ అంటే ఈ బ్రహ్మలందరికీ మూల కారణమైనటువంటి వాడు పరమాత్మ. అదిగో అటువంటి వానికి నమస్కారం. ఆయనే పరబ్రహ్మ, పరమాత్మ. 100 పన్నగాసన వాహనాయ నమః. పన్నగ ఆసన వాహనాయ నమః. వాహనంగా కలిగినటువంటి వాడు. పన్నగ అంటే పావులు, ఆసన అంటే తినేటువంటి వాడు. పాముల్ని తినేటువంటి వాడు ఎవరు? గరుడు, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని వాహనంగా కలిగినటువంటి ఆయన. సర్పాలని భుజించేటువంటి గరుడుని గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్నటువంటి ఆయనకి నమస్కారము. 101 జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః. ఇది చిన్నప్పుడుదే. జలక్రీడలు ఆడుకుంటా ఉన్నారంటే గోపికలంతా కూడా. వాళ్ళు వ్రతాన్ని చేసుకొని ఆ చివరి రోజున జలక్రీడలు ఆడుతూ ఉన్నారు ఆ యమునా నదిలో. అలా ఆడుతూ వాళ్ళు ఏం చేశారంటే దిగేటప్పుడు వస్త్రాలన్నీ కూడా ఒడ్డున పెట్టి ఆ జలక్రీడలు ఆడుకుంటూ ఉన్నారు. ఈయన వస్త్రాలన్నీ పట్టుకుపోయి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. జలక్రీడా సమాసక్త గోపీ వస్త్ర అపహారకాయ నమః. అంటే
జలక్రీడలు ఆడుతూ ఉన్నటువంటి గోపికల యొక్క వస్త్రాలన్నింటినీ హరించినటువంటి వానికి నమస్కారము. 102 పుణ్యశ్లోకాయ నమః. పుణ్యశ్లోకాయ నమః అంటే పుణ్యాత్ములచే స్తుతించబడేటువంటి వానికి. ఎవరైతే భక్తులో, ఎవరైతే పుణ్యాత్ములో అటువంటి వాళ్ళందరూ కూడా పరమాత్మని స్తుతిస్తూ ఉంటారు, స్తోత్ర పాఠాలు వల్లిస్తూ ఉంటారు. అందుకని అటువంటి వాళ్ళ చేత స్తుతించబడేటువంటి వానికి నమస్కారము. 103 తీర్థపాదాయ నమః. తీర్థపాద, తీర్థపాద అంటే పాదముల యందు తీర్థములు కలిగినటువంటి వాడు, పాదముల యందు పుణ్యతీర్థాలు కలిగినటువంటి వానికి నమస్కారము. అంటే ఆయన యొక్క పాదాలకు గనక నమస్కారం చేస్తే పుణ్యతీర్థాల్లో స్నానం చేసినట్టే. ఆయన అటువంటి వాడు, అంటే ఆ పాదాల యందే పుణ్యతీర్థాలన్నీ కూడా ఉన్నాయి. 104 వేదవేద్యాయ నమః. వేదాలన్నీ తెలిసినటువంటి వానికి నమస్కారము. అందరికీ అన్ని వేదాలు తెలియవు, ఎవరు సమగ్రంగా వేదాలను తెలుసుకోలేరు, వేదాల యొక్క భావాలను తెలుసుకోలేరు. వేదాల యొక్క భావాలన్నీ కూడా ఎవరైనా ఒక వ్యక్తి కనుక తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు ఎవరు జీవించడు. అందువల్ల ఈ వేదాలన్నీ తెలిసిన వాడు పరమాత్మే. 105 దయానిధయే నమః. దయానిధ, దయానిధి అంటే దయా సముద్రుడైనటువంటి వారికి. దయ అనేటువంటిది సముద్రంలాగా ఉంది ఆయన దగ్గర, అందుకని దయా సముద్రుడైనటువంటి వానికి నమస్కారము. 106 సర్వతీర్థాత్మకాయ నమః. సమస్తమైనటువంటి పుణ్యతీర్థాల స్వరూపమైనటువంటి వానికి నమస్కారము. అన్ని పుణ్యతీర్థాల యొక్క స్వరూపం సాక్షాత్తు పరమాత్మే, అదిగో అటువంటి వానికి నమస్కారము. 107 సర్వగ్రహ రూపిణే నమః. సర్వగ్రహ రూపుడైనటువంటి దేవతలందరికీ అధిపతి అయినటువంటి వారికి నమస్కారము. సర్వగ్రహాల గ్రహరూపులైనటువంటి వాళ్ళు దేవతలు, కాబట్టి ఆ దేవతలందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు ఆయనకి నమస్కారము. 108 పరాత్పరాయ నమః. పరాత్పర, పరకి పర అంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళందరికీ శ్రేష్టమైనటువంటి వాడు, అంటే ఇక అంతకంటే శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఆయన పరాత్పరుడు అని అన్నారు. కాబట్టి పరులకి పరుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాళ్ళకి శ్రేష్టమైనటువంటి వానికి నమస్కారము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా శ్రీకృష్ణుడు అయినటువంటి పరబ్రహ్మ పరమాత్మకి నమస్కారము. శ్రీకృష్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మకి, పరబ్రహ్మానికి నమస్కారము అని మనం ఈ 108 స్తుతులతో కూడినటువంటి ఈ స్తోత్రావళిని మనం అర్థం చేసుకొని ఇలాగా మనం కనుక పూజించేటప్పుడు అప్పుడు మన యొక్క మనస్సంతా కూడా భావాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అలా అర్థం తెలియకుండా కనుక ఉంటే ఎవరో చదువుతూ ఉంటే మనం పూలు వేస్తూ ఉంటాం. ఈ పూలు ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా, అక్కడ ఉన్నాయా, ఇక్కడ ఉన్నాయా, నువ్వు తెచ్చావా, నువ్వు తెచ్చావా, ఈ చూసుకోవటం సరిపోద్ది. కానీ మన మనసు ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది అన్నమాట. కనుక వాటి మీద కాకుండా పరమాత్మ మీద కనుక ఉండాలంటే వీటి యొక్క భావాన్ని కనుక తెలుసుకుంటే మనస్సంతా అక్కడే నిలబడటానికి వీలవుతుంది. అందుకే ఈ రోజున నేను చెప్పటం జరిగింది. ఇక రేపటి నుంచి మనం కఠోపనిషత్తు ఒక 2 వల్లులు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మరొక 2 వల్లులు రేపటి నుంచి కఠోపనిషత్తుని మనం ప్రారంభం చేద్దాం.